వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ఎస్, కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ను కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగో, large clouds are moving towards the GHMC area, expected to bring a moderate rainfall across the entire region for the next hour అంటూ కూడా మీరు చూస్తే కనుక ఇటు ఉత్తర హైదరాబాద్కి సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటు ఇంకా ఎటువంటి సినారియో ఉంది అంటూ కూడా ఎటువంటి సినారియో ఉంది అనేది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎస్, మరొక ట్వీట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇది కొద్దిసేపటి క్రితం మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ పంపించింది. ఏ క్లౌడ్ మాసెస్ అప్రోచింగ్ ఫ్రమ్ ద నార్త్ వెస్ట్ direction, moderate rain is likely at Kubdulapur, Gajul Ramaram, Alwal, Chandanagar, Patancheru, Seringampalli, Musapet, Cantonment, Yusufguda, Sikindrabad, Malkajgiri and surrounding area అంటూ కూడా ఇటు IMD మెట్రలాజికల్ అంటే IMD ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మెట్ సెంటర్ హైదరాబాద్ చేసిన ఆ ట్వీట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇదే అంశానికి సంబంధించి ఇటు GHMC కూడా రియాక్ట్ అయింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు GHMC చెప్పుకొచ్చింది. GHMC కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చింది. సిటిజన్స్ మే డయల్ moderate rainfall is expected is expected today in some parts of Hyderabad city. Citizens may dial అంటూ కూడా 04021111111 అని ఒక నెంబర్ని ఇచ్చింది. దాంతోపాటు 9000113667. ఒకసారి ఈ నెంబర్ని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. కాస్త నేను స్లోగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఈ నెంబర్స్ GHMC ఇచ్చిన నెంబర్ ఒకవేళ ఏమైనా సాయం కావాల్సి వస్తే కనుక సిటిజన్స్ డయల్ చేయాలంటూ కూడా GHMC చెప్పుకొచ్చింది. డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ డైరెక్టర్ EVDM GHMC ఆయన పోస్ట్ చేశారు 9000113667. I repeat once again 9000113667. అలాగే దీంతో పాటు 04021111111 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అంటూ కూడా డైరెక్టర్ EVDM కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. వర్షం అయితే దంచి కొడుతోంది. నేపథ్యంలో DRF టీమ్స్ కూడా సంసిద్ధమయ్యాయి. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్కి సంబంధించి మనకి హైదరాబాద్ కావచ్చు, GHMC పరిసరాల్లో కావచ్చు, ముఖ్యంగా మనకి మ్యాన్ హోల్ సమస్య అనేది ఉంటుంది. అంటే డ్రైనేజ్ వాటర్ అనేది ఫ్లో అనేది ఈ టైంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంటుంది. సో ఇటువంటి సినారియోలోని గతంలో చెప్పడం జరిగింది. ఒకవేళ అటువంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక GHMCకి అప్రోచ్ అవ్వండి. GHMC వాటిని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇటు డిజాస్టర్ అంటే DRF చెప్పుకొచ్చిన సందర్భాన్ని ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒక్కసారి నేను మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వర్షం పెరిగింది. ఒక్కసారి ఆ వర్షం స్థాయిని నేను మీకు వినిపించే ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేయండి. అంటే ఏ స్థాయిలో ఉందో, నా గొడుగు మీద వర్షపు చినుకులు పడుతున్నాయి. ఆ స్థాయి బట్టి మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందనేది. ఎక్కడ కూడా వర్షం తగ్గట్లేదు, దంచి కొడుతుంది. ఒక్కసారి ఆ చినుకులకు సంబంధించి ఏ స్థాయిలో ఉందనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ స్థాయిలో భారీ వర్షం కురుస్తుంది. ఆ చినుకుల శబ్దం కూడా మనం వినగలుగుతున్నామంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇక్కడ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కురుస్తోంది. మీరు చూడొచ్చు చాలా మంది ఇటు ఇబ్బంది పడుతున్న అంటే వర్షంలో తడుచుకుంటూ గొడుగు పట్టుకుని వెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉందో. అలాగే చాలా మంది వర్షం ఎప్పుడు బ్రేక్ ఇస్తుందా కాస్త బయటకు వచ్చే ప్రయత్నం చేద్దామంటూ కూడా అటువంటి సినారియోలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. ఇంకా ఎక్కడ తగ్గే అవకాశం అయితే మాత్రం కనిపించట్లేదు. ఇంకో కొద్ది గంటలు ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే మాత్రం ఇటు భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో మాత్రం వర్షం దంచి కొడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మ్యాన్ హోల్స్కి సంబంధించి వర్షపు నీరు వెళ్ళకపోతే కనుక వాటిని తెరిచే ప్రయత్నం చేయకుండా, అలా తెరిచే ప్రయత్నం చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా ఇటు GHMC చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఇష్యూస్ ఉంటే కనుక అక్కడ GHMC వాళ్ళకి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడ. ఒక్కసారి ఆటోస్ వెళ్తున్నాయి. ఆటోస్ మీరు చూస్తే కనుక వర్షపు నీరుని మీరు కరెక్ట్గా చూసే ప్రయత్నం చేయొచ్చు. అదిగోండి, రోడ్డు మధ్యలో నుంచి వెళుతున్న వెహికల్స్ కూడా అక్కడ సినారియో మీరు చూడొచ్చు. రోడ్డు మధ్య నుంచి వెళ్తున్న వెహికల్స్ కూడా ఆ సివియారిటీ మనకు కనిపిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. మరికొద్ది గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో పలు